హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వీ మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఎంతో సింపుల్గా చేసుకునే కేక్ రెసిపీ డోరా కేక్ ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీలో ఇంకా ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ఈ ప్రాసెస్లో ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా మంచి టేస్ట్ని అయితే మీరు ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా ఎంత స్పంజీగా వచ్చిందో. అయితే ఈ టేస్టీ అండ్ స్పంజీ డోరా కేక్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు షుగర్ని తీసుకోవాలి. అలాగే దీనిలోకి ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్నే ఐసింగ్ షుగర్ అంటారండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఐసింగ్ షుగర్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. అలాగే దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఐసింగ్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు కోకో పౌడరు, పావు కప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మనం చేసే డోరా కేక్స్ స్పంజీగా రావడం కోసం ఒక హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 కప్పు పాలను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్లో ఉండలేం లేకుండా చక్కగా కలుపుకుంటే మనకి కేక్ బ్యాటర్ అనేది చాలా స్మూత్గా రెడీ అవుతుంది. నేను చెప్పిన ఇదే కొలతలు ఫాలో అవ్వండి, మీకు పర్ఫెక్ట్ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే మాత్రం వస్తుంది. ఇలా కలుపుకున్న దానిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ని తీసుకొని డైరీ మిల్క్ చాక్లెట్ని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి చాక్లెట్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. మన ఛానల్లో ఫర్దర్గా రాబోయే వీడియోలో హోమ్ మేడ్ చాక్లెట్ సిరప్ కూడా సింపుల్గా ఇంట్లో ఎలా చేయాలో వీడియో చేస్తానండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. నార్మల్గా చాక్లెట్ సిరప్ని డోరా కేక్స్కి యాడ్ చేయడం కంటే కూడా ఈ విధంగా చాక్లెట్ని మిక్స్ చేసి యాడ్ చేయడం వలన కేక్స్ అనేవి మరింత టేస్టీగా వస్తాయి. ఇలా చాక్లెట్ మొత్తం కూడా చాక్లెట్ సిరప్లో ఈ విధంగా మిక్స్ చేసుకొని దీనిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కాస్త వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఈ విధంగా ఒక గరిటెతో యాడ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని ఏమి స్ప్రెడ్ చేయకూడదండి, జస్ట్ ఈ విధంగా యాడ్ చేసేసుకొని లీవ్ చేసేయాలి. చూసారు కదా, మనం దీంట్లో బేకింగ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. చూడండి, ఈ విధంగా కేక్ అనేది చక్కగా ఒక సైడు స్పంజిగా రెడీ అయిపోయిన తర్వాత దీనిని మెల్లగా రెండో సైడు టర్న్ చేసుకోవాలి. ఇలా రెండో సైడ్ కూడా 1 నిమిషం పాటు చక్కగా కాల్చుకున్న తర్వాత ఈ డోరా కేక్ని పక్కకు తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన బ్యాటర్ని కూడా చిన్న చిన్న కేక్స్ లాగా వేసుకొని 2 వైపులా కాల్చుకొని తీసుకోవాలి. చూసారు కదండి, మనం రెడీ చేసుకున్న కేక్స్ ఎంత స్పంజీగా వచ్చాయో. ఇలా మనం డోరా కేక్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డోరా కేక్స్ పైన చాక్లెట్ సిరప్ని అప్లై చేసుకుందాం. ముందుగా ఒక కేక్ని తీసుకొని దానిపైన మనం కలిపి పెట్టుకున్న చాక్లెట్ సిరప్ని యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మరొక కేక్ని పెట్టుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకునే డోరా కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. పిల్లలు ఎప్పుడైనా సరే కేక్ కావాలి అన్నప్పుడు చక్కగా ఈ విధంగా సింపుల్గా చేసి పెట్టండి. సింపుల్గా చేసినా సరే టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.